రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, శాంతి భద్రతలు క్షీణించాయని, ఏపీలో తాజా పరిస్థితులను మీ దృష్టికి తీసుకువచ్చేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ మాజీ సీఎం జగన్ రెడ్డి ఓ లేఖను ప్రధానికి రాశారు. రాజ్యాంగ వ్యవస్థలో కుప్పకూలిపోయాయని, ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందని జగన్ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆయన మరచింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారని. నిజానికి తాను పదవిలో ఉన్న కాలంలో ఎన్నడూ మీడియా ముందుకు రాలేదు. ఎంపిక చేసిన టీవీలకు మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఘోర పరాజయం వైఎస్ జగన్ను ఆశ్చర్యచకితుడిని చేసింది. ఇక తాను ఎవరి అండ చూసుకొని ఇక్కడ రాష్ట్రంలో చెలరేగిపోయాడో వారి పార్టీనే నేడు ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్గా ఉంది. ఇప్పటికే 2 సార్లు జగన్మోహన్ రెడ్డి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్కు హెచ్చరికలు జారీ చేశారు. మొదటిది పులివెందులలో కార్యకర్తను ఆసుపత్రిలో పరామర్శిస్తూ ఈ బీజం సాంప్రదాయం అంటూ సీఎం చంద్రబాబు గారికి హెచ్చరిస్తా ఉన్నా అంటూ మాట్లాడారు. ఇక రెండవసారి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెలని పరామర్శించిన అనంతరం మళ్ళీ రెండవసారి హెచ్చరిస్తున్నామన్నారు. రియాక్షన్ ఉంటుందని కూడా అన్నారు. ఇక మూడోసారి వైఎస్ జగన్ ఈరోజు వినుకొండలో ఇటీవల హత్య చేయబడ్డ రషీద్ పరామర్శ కోసం వైసీపీ అధినేత ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం రోడ్డు మార్గంలో వినుకొండకు వచ్చారు. ఇక జాతీయ మీడియాను కూడా ట్యాగ్ చేస్తూ ఇదే విషయం ట్విట్టర్లో కూడా ప్రస్తావించారు. నిజానికి వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం మొదలైందే తండ్రి శవం సాక్షిగా, తర్వాత ఓదార్పు అంటూ అదే శవ రాజకీయం కొనసాగించారు. ఇక 2014 ఎన్నికలకు ముందు బాబాయ్ హత్యను కూడా సమర్థవంతంగా ఎన్నికల్లో వాడుకున్నారు. వైఎస్ జగన్ గతం నిశ్చితంగా గమనిస్తే ఆయన ఏదో యథాలాపంగా శాంతి భద్రతలు క్షీణించాయని మాట్లాడటం లేదని, ఇది ఆయనది పక్కా రాజకీయ వ్యూహమే అని ఎవరికైనా తెలుస్తుంది. నేడు కాకపోతే రేపైనా చంద్రబాబు కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన అవినీతిపై కేసులు తన మెడకు చుట్టుకుంటాయని కూడా జగన్ రెడ్డికి తెలుసు. కూటమిలో కొందరు జగన్ రాష్ట్రం విడిచి పారిపోతారని వారు, కానీ వైఎస్ జగన్ రెడ్డి టీడీపీ కూటమి కంటే ముందే పక్కా వ్యూహంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఆత్మరక్షణలో పడేసి పైపెచ్చుగా ఎదురుదాడి కూడా చేస్తూ తన జోలికి ఈ 5 ఏళ్లు రాకుండా చేయాలని జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి వైఎస్ జగన్ రెడ్డికి సొంత మీడియా బలం ఉంది, సొంత మీడియా కూడా ఉంది. ధనబలంకు మితమే లేదు. ఏ వ్యవస్థనైనా ఆయన కొనగలరు, తనకు అనుకూలంగా మలుచుకోగలరు. కూటమి అగ్రనేతలు పూర్తి స్పష్టతతో ఉన్నారు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అంటే అర్థమవుతుందా? కూటమి నేతలు హడావిడి పడాల్సిన అవసరం లేదు. ఇక దీనికి విరుగుడుగా జగన్కు కళ్ళెం వేయడానికి కూటమి ఎలా అడుగులు ముందుకు వేస్తుందో వేచి చూద్దాం. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.